సీజ్ ద షిప్. ఈ డైలాగ్ మీద చాలా వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది అసలు విషయం ఏంటి అన్నది వీడియోస్ చేసి పెట్టారు. మీరు ఇప్పటికే అది చూసుంటారు. అయితే ఈ విషయంలో ఇది నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఇప్పుడు స్పందించాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను నాగరాజు. వెల్కమ్ టు ఎంఎన్ఆర్ లైఫ్ స్టైల్. ఈ ఇష్యూ గురించి మాట్లాడే ముందు ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి. కడుపు నిండాలంటే పట్టెడన్నం తినాలి. పట్టెడన్నం ఉండాలంటే గుప్పెడు బియ్యం అన్న మన దగ్గర ఉంటే అది వండుకుంటే మన కడుపు నిండుతుంది. ఆ గుప్పెడు బియ్యం మా దగ్గరికి చేరడానికి ఎక్కడో ఒక రైతు 3 నెలలు ఆ పంట వేసి దాన్ని కాపాడి ఎటువంటి తెగులు రాకుండా దానికి మందులు కొట్టి ఇవన్నీ చేసి చూస్తే అది మా వరకు వస్తుంది. అలాంటి గుప్పెడు బియ్యాన్ని మాకు కాకుండా ఈరోజు ఎంతోమంది స్వార్థపరులు కాదు, దేశద్రోహులు అనాలి. దేశద్రోహులు మన దేశ ప్రజలకి పేదవాళ్ళకి ఉపయోగపడుతున్న ఈ బియ్యాన్ని దొంగిలిస్తున్నారు. దాన్ని కూడా ఆఖరికి అంటే కనీసం మానవత్వం కూడా లేకుండా వాళ్ళ స్థాయికి అట్టడుక్కి దిగజారిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ఏదో రేషన్ డిపోకి సంబంధించిన బండి వస్తుంది, వెహికల్ వస్తుంది, వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అందరికి పని చేస్తుంది, అందరూ తీసేసుకొని దాన్ని 10 రూపాయలకు 12 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కాదండి, మేము దాన్ని వినియోగిస్తున్నాం, మేము దాన్ని తింటున్నాం, మేము దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. మా కుటుంబం అంతా దాని మీద ఆధారపడి ఉంది. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఇదే. అందరూ ఏమో అమ్ముకోరండి, యూజ్ చేసుకుంటారు. అంటే కనీసం వాళ్ళ అవసరతలు తీర్చుకోగలిగే వాళ్ళు వేరే ఉండొచ్చు. అలాంటి స్థాయి వాళ్ళు కాకుండా మా స్థాయి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మేము అదే అన్నం తింటాం. దొడ్డు బియ్యం అంటారు కదా, అదే అన్నం, దంపుడు బియ్యం, అదే బియ్యం మేము తింటాం. కాబట్టి మేము అది కూడా అమ్ముకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ అది అమ్ముకుంటే ఎంత వస్తుంది అక్కడ? మేము 4 ఉన్నాం మా ఇంట్లో. నేను మా మిస్సెస్ 2 పిల్లలు 20 కేజీలు ఇస్తారు. అది కూడా ఆ వేయింగ్ మిషన్ ఎంత తేడా ఉందో అది మాకు తెలియదు. సరే, అది పక్కన పెడితే ఆ 20 కేజీలు సర్దుకొని బ్రతుకుతాం. ఒకవేళ ఆ 20 కేజీలు అమ్ముకుంటే 200 వస్తుందేమో. ఆ 200 తీసుకెళ్ళి మళ్ళీ బియ్యం కొనుక్కోవాలంటే నేను ఇంకా 1300 యాడ్ చేసి 1500 పెట్టి నేను ఒక బ్యాగ్ తీసుకోవాలి. నాకు అంత సామర్థ్యం లేదు. రాష్ట్రంలో నేను ఒక్కడనే లేను ఇలాంటి వాళ్ళలో. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసమే, వాళ్ళ తరఫున నేను మీకు ఈ మనవి చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నది చిన్న ఇష్యూ కాదు. మా పొట్టలు కొట్టొద్దు. మా పొట్టలు ఎవరైతే కొడుతున్నారో వాళ్ళని దయచేసి విడిచిపెట్టొద్దు. దీనికి సంబంధించిన అధికారులు దయచేసి స్పందిస్తే బాగుంటుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం గారు స్పందించారు. ఈ స్పందనకి మిగతా వాళ్ళ సహకారం కూడా జోడించి వాళ్ళు కూడా పనిచేస్తే మా లాంటి వాళ్ళు ఎంతోమంది బ్రతుకుతారు. ఈ దంపుడు బియ్యం అనేది మాకు రాష్ట్రం మాకు ఇచ్చిన హక్కు అండి. రైతులు మాకు ఇస్తున్నారండి. దయచేసి దాన్ని కూడా దోచుకోకండి. ఆ రేషన్ షాప్ తాలకు సంబంధించిన వెహికల్ మా దగ్గరికి వచ్చేటప్పుడు మీ దగ్గర ఇంతే, మీకు ఈసారి లేదు, మొన్న ఇచ్చేసాము, లేకపోతే సగమే ఇస్తాము, స్టాక్ లేదు, లేకపోతే తర్వాత తీసుకోండి, ఇలాంటి మాట్లాడేటప్పుడు మేమేమనుకునేవాళ్ళం అంటే ఎక్కడెక్కడ అమ్మేసుకుంటారేమో, ఏం చేసుకుంటారేమో, వాటితో దోసపిండిలు దానికి సంబంధించి ఏదైనా పిండి తయారు చేసుకుంటారేమో అనుకునేవాళ్ళం. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందన్నది మాకు నిన్న ఆ వీడియో చూసేదాకా మాకు కూడా తెలియలేదు. ప్లీజ్ టేక్ ఏ సీరియస్ యాక్షన్ సార్. మన దేశంలో కష్టపడి రైతు పండిస్తున్న పంటని వేరే దేశాలకి ఎలా అమ్ముతారండి? అంటే రేపొద్దుట అదే పరిస్థితి మనకి రాదని వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఇప్పటికి రైతులే తగ్గిపోయారు పండించడానికి. పంటలు పండించే వాళ్ళు రైతులు తగ్గిపోయారు. వాళ్ళు పండిద్దామన్నా కూడా భూములు సరిగ్గా అందుబాటులో లేవు. భూములు అందుబాటులో ఉన్నా కూడా వాతావరణం సహకరించక చాలా పంటలు పోతున్నాయి. మాకు తెలిసిన రైతులు అయితే ఇక పంట వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మిగిలిన అన్నాన్ని కూడా అమ్ముకొని వాళ్ళు ఏం సాధిస్తారండి? దేశద్రోహులు ఎక్కడో లేరండి, మన పక్కనే ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ సరైన యాక్షన్ ఇప్పుడు తీసుకోకపోతే మాత్రం కొన్ని కోట్ల మంది నష్టపోతారండి. పేదవాళ్ళు ఆ బియ్యాన్ని నమ్ముకుని ఉన్నారు. ఇదే నేను మీకు చెప్పాలనుకునేది. దయచేసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.